ఈ దేశంలో ఉన్న ప్రజలు ఒకటి ఆలోచించాలి. నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్తా ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికి చెప్పరు, కానీ ఆయనకు అవార్డులు వస్తున్నాయి. ఈ దేశంలో మణిపూర్ లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, వందల మంది చనిపోతూ ఉంటే, వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉంటే నరేంద్ర మోడీకి అవార్డు రావడం అనేది ఈ దేశంలో సగటు మనుషులకి అసలు ఆశ్చర్యంగా ఉంది, విడ్డూరంగా ఉంది. ఆయన మహిళలను ఎక్కడ ఆదుకున్నాడు, నిరుద్యోగులను ఎక్కడ ఆదుకున్నాడు, నిజంగా హిందువులను ఎక్కడ ఆదుకున్నాడు, అసలు పేద ప్రజలను ఎక్కడ అభివృద్ధి చేశాడు, ఈ దేశానికి ఏ సంస్థలు తెచ్చాడు, ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ అప్రపాలు చేస్తూ ఆదాని అంబానీలకు అసలు మొత్తము ఈయన ఒక పెట్టని కోటగా మారి అడ్డగోలుగా దోషపెడుతున్నాడు. నరేంద్ర మోడీకి అవార్డులు ఇచ్చే సన్నాసులకు సిగ్గులేదా? ఆల్ ద కంట్రీస్ ప్రెసిడెంట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, వై Narendra Modi is receiving awards, we don't know exactly. On what basis you are giving awards, we don't know. Before giving awards, inform the India. What happened? He is Prime Minister of India, not for your countries. Why you are giving these awards, I don't know. ఈ దేశంలో ఉన్న ప్రజలకు నరేంద్ర మోడీకి ఎందుకు అవార్డులు వస్తున్నాయో ఆశ్చర్యంలో ఉన్నారు. ఆ పరిస్థితుల నుంచి ప్రజలకు నిజానికి ఆయన ఏం చేసిండో చెప్పాలి. ఆయనకు ప్రాజెక్టులు కట్టిండా, ఉద్యోగాలు ఇచ్చిండా, ఆర్థిక వ్యవస్థను పెంపొందించిండా, ఈ దేశంలో రాజకీయంగా ఆయన ఏం చేయగలిగాడు, ఏం చేసిండు ఆయన అంటే కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులేపిండు, కులాల మతాల మధ్యలో చిచ్చులేపిండు, పార్టీలను కూల్చిండు, బీజేపీని లేపిండు. ఇంతే ఆయన చేసింది తప్ప ఇంకోటి లేదు. ఇలాంటి వ్యక్తికి వేరే దేశాలకు అవార్డు రావడం అనేది పెద్ద అనుమానంగా ఉంది. ఏమనుకుంటారు ప్రజలు అంటే, సాధారణ ప్రజలు అనుకునే విషయం నేను చెప్తున్నా అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సొమ్మంతా అడ్డగోలుగా ధరలు పెంచి, జీఎస్టీ పెంచి వచ్చిన డబ్బంతా విదేశాల్లో అంటిపెడుతూ, అంటే అలా కాలబెడుతూ అక్కడి నుంచి అవార్డులు పొందుతూ గొప్ప వ్యక్తిగా మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడు అనేది జగమెరిగిన సత్యం. ప్రజలు మొత్తం ఇదే అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అంబేద్కర్ మీద అమిత్ షా చేసినటువంటి ఈ యొక్క ఒక దౌర్భాగ్యమైనటువంటి మాటలకు నరేంద్ర మోడీ వివరణ ఇవ్వడమే కాదు, వాళ్ళిద్దరూ కూడబలుకొని చేసిన మాటలకు ఈ దేశ ప్రజలు ఏకమయ్యారు. మీరు తోలు తీసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద అమిత్ షా నరేంద్ర మోడీ మీద పక్క ఆయన చదువుల మీద, వాళ్ళ పాలన మీద, వాళ్ళ విధానం మీద మొత్తం అనుమానం ఉంది. ఈ దేశం ఖచ్చితంగా ప్రజలను ఏకమిస్తారు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అందరికీ పోయేటట్టు చేయాల్సింది. జై భీమ్.